నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే 2030 నాటికి 72.60 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాష్ట్రంలో 2030 నాటికి 72.60 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కట్టుబడి ఉన్నామని, తద్వారా ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్లో సోమవారం ప్రారంభమైన 3 రోజుల 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ మీట్ అండ్ ఎక్స్పోలో సీఎం పాల్గొని ప్రసంగించారు. భారతదేశ భవిష్యత్తుకు గ్రీన్ ఎనర్జీ ఆవశ్యకత గురించి చెబుతూ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఉన్న అనుకూల పరిస్థితులను వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం, బలమైన పారిశ్రామిక రంగం, అద్భుతమైన రవాణా సంబంధాలు, పౌర, పవన, ఫండ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ లో విస్తారమైన సామర్థ్యం రాష్ట్రానికి ఉందన్నారు. అలాగే నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తో పాటు పన్నుల మినహాయింపులు, రాయితీలు, సులభ నిబంధనలతో పెట్టుబడిదారులు అనుకూల విధానాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రపంచ పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఐఎమ్ ప్లానింగ్ 10 lakh crores, 7.5 lakh employment direct and indirect. Today, Minister has assured 30 lakh crores investment for next 5 years. In that, I am having an action plan for 10 lakhs, 1/3 investment in Andhra Pradesh. That is our aim. That is our goal. That is our vision. I strongly believe there is one more revolution, that is green energy revolution. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 7వ రోజు బోట్ల వెలికితీత పనుల్లో బెకెమ్ సంస్థ ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన 4 వ్యూహాలు విఫలమవడంతో సరికొత్త ప్లాన్తో బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 2 భారీ ఇసుక బోట్లను ఇనుప గడ్డర్ల అనుసంధానంతో భారీ బోట్లను గొలుసులతో కట్టి ఒడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సింగినగర్ ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏఐఎస్ఏ యాప్ నాయకులు, కార్యకర్తలు శుభ్రం చేశారు. ఇటీవలే వర్షాలు, వరదల వల్ల నగరంలోని లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదే క్రమంలో స్థానిక బాలికల సంక్షేమ వసతి గృహం కూడా వరదల్లో పూర్తిగా మునిగిపోయింది. విషయం తెలిసిన అఖిల భారత విద్యార్థి సమైక్య బృందం సందర్శించి అక్కడి అపరిశుభ్రంగా ఉన్న గదులు, మరుగుదొడ్లు అన్నింటినీ పూర్తిగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమైక్య కోశాధికారి ఎం సాయికుమార్ మాట్లాడుతూ, పేద వర్గాల వాళ్లంటే అందరికీ ఒక చులకన భావం ఉందని, ముంపు నుండి తేరుకుని ఇన్ని రోజులు గడుస్తున్న నేటికి ఈ హాస్టల్తో పాటు పేద వర్గాల వారికి సరైన సౌకర్యాలు, నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరగనుంది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు. కోర్టులో కేసు విచారణకు 3 రోజుల ముందు తనను పోలీసులు అరెస్టు చేశారని ముంబై నటి కాదంబరి జత్వాని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసు నుంచి ఓ బడా పారిశ్రామికవేత్తను కాపాడటానికి 3 ఏపీ పోలీసులు అధికారులు తన కుటుంబాన్ని అక్రమంగా అరెస్టు చేసి వేధించారని ముంబై నటి కాదంబరి జత్వాని మరోసారి ఆరోపించారు. ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. తమను అరెస్టు చేసి తన సెల్ ఫోను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయటం చట్టవిరుద్దమని విమర్శించారు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను అక్రమంగా కేసులో అరెస్టు చేయటం వెనుక రాజకీయ జోక్యం, మనీ పవర్ ఉందని జత్వాని సంచలన ఆరోపణలు చేశారు.
బాపులపాడు గ్రామంలో అంతర్గత రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ప్రాంతంలో దాదాపు 200 కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లైన కొడవకొల్లు నాగరాజు, కంచెల సత్యనారాయణ మరియు స్థానిక నాయకులు ఈ ప్రాంతంలో నెలకొన్న అంతర్గత రోడ్ల పరిస్థితిని యార్లగడ్డకు వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాబడిన సరైన మౌలిక సదుపాయాలు లేక పలుమార్లు సంబంధిత నాయకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేక నిస్సహాయులుగా మిగిలిపోయామని యార్లగడ్డకు తెలియజేశారు. తక్షణమే స్పందించిన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు 15 రోజుల్లో ఈ ప్రాంతంలోని సమస్యలను అధిగమించాలని, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులను కోరగా నేడు ఈ ప్రాంతంలో అంతర్గత రోడ్ల పనులు చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీలోని వర్సిటీలను అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. దరఖాస్తులకు ఈ నెల 28వ తేదీ గడువు అని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాలని లోకేష్ విమర్శించారు. గత 5 ఏళ్లు వర్సిటీలు రాజకీయ కార్యకలాపాలకు వేదికయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని తెలియజేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై స్నేహపూర్వక సేవలుంటాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక రాజరికపు పోకడాలు తావు ఉండవు. అందుకే రిజిస్ట్రార్ల పోడియాలు, రైలింగ్ల తొలగింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న పోడియాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఎంవి శేషగిరిబాబు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన సోమవారం తొలగించారు. స్వయంగా గుణపం డ్రిల్లింగ్ మిషన్తో వాటిని తవ్వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మర్యాదపూర్వక సేవలు అందించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇక్కడ పోడియాన్ని చూస్తే క్రయ విక్రయదారులతో కోర్టులో ఉన్నామా అనే భావన కలుగుతోందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళాలంటే ప్రజలు పడిపోయేవాళ్ళు. ఒకప్పుడు పూర్వ కాలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలంటే బాగా భయంగా ఉండేది. ఏమవుతుందో అది వాళ్ళ భయంతో జనాలు వెళ్ళేవాళ్ళు. అయితే రాను రాను ఆ పద్ధతి పోయింది. నేను చిన్నప్పుడు బ్యాంకుకి పోవాలన్నా, పోస్ట్ ఆఫీస్కి పోవాలన్నా నాకు భయం ఉండేది. నేను నిజం చెప్తున్నాను. అసలు ఆఫీస్కి పోవాలంటే ఆ అట్మాస్ఫియర్ చూసి, అది ఆ వాతావరణం చూసి ఎవరు మామూలు మనిషి బాగా భయపడిపోతారు. ఈ వ్యవస్థ రాను రాను చేంజ్ అయింది. ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి పోయి మాట్లాడుకోవచ్చు. ఆ భయం లేదు. తహసీల్దార్ ఆఫీసులు, ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని ఆఫీసులు ఇలా తయారైంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే ప్రభుత్వ కార్యాలయాలుగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు, ప్రజలే దీనికి యజమానులు, ప్రజలకు అవసరమైతే వాళ్ళకి రాగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే టీ ఇచ్చి వాళ్ళ సమస్యని తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించే విధంగా చేసే ప్రయత్నం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి అంతకుముందున్న ఎత్తైన దిమ్మ, దాని చుట్టూ రెడ్ కలర్, ఇది ఒక మేజిస్ట్రేట్ని, ఒక జడ్జి గారిని మనం చూసి ఏ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఎంతలా వాడేది, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి.
వరద సహాయం అందించని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. కండ్రికలో బాబురావు పర్యటించారు. బట్టలు తప్ప ఏమీ మిగలలేదని బాధితులు బాబురావుకు వివరించారు. పాలకుల నిర్లక్ష్యం తమ జీవితాన్ని బుగ్గుపాలు చేసిందని మహిళలు ఆయన వద్ద వాపోయారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంపై మీనమేషాలు లెక్కించడం తగదని విమర్శించారు. కుట్టు మిషన్లతో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలను పరామర్శించారు. మిషన్లు దెబ్బతిని వేలాది రూపాయలు నష్టపోయామని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు. ప్రాంతాల్లో పలువురు మహిళలు స్వయంగా ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవితాలు అతలాకుతలమయ్యాయని బాబురావు అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ అసోసియేషన్ వారు 2400 ఇలాంటి ప్యాకెట్స్ తయారు చేశారు. దాంట్లో సారీ, తర్వాత మగవాళ్ళ కోసం పంచి, తర్వాత టవల్ అట్లాంటిది క్లాత్స్ ఇక్కడ వరద బాధిత జనాలందరికీ పంచి పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ నేను మన అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు విరాళాలు, వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి అసోసియేషన్ డబ్బులు వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరూ కూడా తమ అసోసియేషన్ ద్వారా వరద బాధితుల్ని ఆదుకుంటూ ఉన్నారు. దాంట్లో స్టేట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం అసోసియేషను మరి అధ్యక్షులు కానీ వాళ్ళ అధికారులు, ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారి చేతుల మీదుగా దాదాపు 2000 పైచీలకు కిట్లని, బ్లాంకెట్సు, బెడ్షీట్సు, అలాగే డ్రెస్సులు, చీరలు, అలాగే లుంగీలు, టవల్స్ అన్నీ కూడా కిట్గా ఏర్పాటు చేసి వరద బాధితులకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళ అసోసియేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారిని కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన వరదల్లో ఇక్కడే వాళ్ళ స్టాఫ్ను కూడా తీసుకొచ్చి ఆయన డే అండ్ నైటు ఆ రోజు వరదల్లో, వర్షాల్లో, నీళ్లలో, బోటుల్లో కానీ, ట్రాక్టర్లో కానీ అనేక రకాలుగా మా నియోజకవర్గ ప్రజలకి సేవలు అందించారు. ఈరోజు సిసోడియా గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఆగస్టు 23న పెద్ద ఎత్తున నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డును సృష్టించాయి. ఏపీలో ఆగస్టు 23న పెద్ద ఎత్తున నిర్వహించిన గ్రామ సభలు రికార్డు ప్రపంచ స్థాయిని సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించటాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పథకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. హైదరాబాద్ లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి క్రిస్టఫర్ టైలర్ పవన్ భేటీ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడాన్ని అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు క్రిస్టఫర్ టైలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కృష్ణతేజ, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రపంచ రికార్డు నమోదు అవడం గమనార్హం.
SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.